ఏలీని దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకంటే ఎక్కువగా నీ కొడుకుల్ని ఎక్కువగా ప్రేమించావు, నాకంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించావు. అది పొరపాటు. మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబం బాగుండాలి, కుటుంబం మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. దేవుడు ఎప్పుడు చల్లగా ఉంచుతాడు. కానీ నిజంగా నువ్వు క్రైస్తవుడు, వాక్యానుసారమైన క్రైస్తవుడు అయితే, ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు అయితే, దేవుని కంట ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించావు. చాలామంది హృదయం దేవునికి అతుక్కొని ఉండదు, అంటది ఎందుకో మరి తెలీదు. దేవునికి అంటదు. దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణం నా దేవునికి అతుక్కుపోయింది, దాన్ని ఎవరో విడదీయలేరు. మన కుటుంబ విషయంలో మనం ఫెయిల్ కాకూడదు. మన పిల్లల్ని గద్దించేటప్పుడు గద్దించాలి, హెచ్చరించేటప్పుడు హెచ్చరించాలి. మన పిల్లల్ని చక్కగా పెంచుకోవాలి. నేటి క్రైస్తవంలో ప్రతి కుటుంబం